ఒక హోంగార్డు మీద జనసేన నాయకుడు దాడి చేశాడన్నటువంటి వార్త ఒకటి హైలైట్ చేసింది సాక్షి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జనసేన నేత రెచ్చిపోయాడు. నైట్ బీట్ డ్యూటీలోనూ హోంగార్డును చావుచేత కొట్టాడు. అదేమని అడిగిన కానిస్టేబుల్ దుర్భాషలాడాడు. జనసేన నాయకుడి చేతిలో తీవ్రంగా గాయపడిన హోంగార్డ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కానిస్టేబుల్ భాష, హోంగార్డ్ మోహన్ రావు మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. విధుల్లో భాగంగా ఆదివారం రాత్రి విశ్వబ్రాహ్మణ కాలనీలోని బీట్ పాయింట్లో ఉన్న పుస్తకంలో సంతకం చేసేందుకు వెళ్లారు. కానిస్టేబుల్ నోట్బుక్లో సంతకం పెడుతుండగా మోహన్ రావు పక్కన ఉన్న బల్లపై కూర్చున్నాడు. అదే సమయంలో జనసేన పార్టీ 8వ డివిజన్ ఇన్ఛార్జ్ జనసేన నాయకుడు కర్రి మహేష్ బైక్పై వచ్చి అక్కడ ఆగాడు. ఏంటర్ నన్ను చూసి కూడా నిలబడ్డం లేదంటూ మోహన్ రావుని ఏకవచనంతో సంబోధిస్తూ తన అహంభావాన్ని ప్రదర్శించాడు. నేను వచ్చాక కూడా కాలు మీద కాలేసి కూర్చుంటావంటూ ఆగ్రహ హోంగార్డును దుర్భాషలాడుతూ దాడి చేసేందుకు ప్రయత్నించాడు. పక్కనే ఉన్న కానిస్టేబుల్ భాష జనసేన నేత దుశ్చర్యను అడ్డుకుని పరిస్థితిని సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించాడు. ఫూటుగా మద్యం సేవించున్న కర్రి మహేష్ కానిస్టేబుల్ని సైతం దుర్భాషలాడి పక్కకు దోసి హోంగార్డుపై విచక్షణరహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైనటువంటి హోంగార్డును కర్రి మహేష్ బారి నుండి తప్పించిన కానిస్టేబుల్ చికిత్స నిమిత్తం ఆయన హుటాహుటిన మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించాడు. కాగా ఈ ఘటన మీద మోహన్ రావు ఫిర్యాదు మేరకు మచిలీపట్నం పోలీసులు మహేష్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇందులోనూ కర్రి మహేష్ను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్టు జనసేన ప్రకటనలో తెలిపింది.